శివరాత్రి గురించి చెప్పారు గదా! ఇప్పుడు ఎలా జరుగుతుందని. దాంట్లో ఎవరైనా పాల్గొనాలనుకుంటే ప్రత్యక్షంగా గానీ, ఎవరైనా ఆ పూజల్లో ఆ పుణ్యాన్ని పొందాలనుకుంటే దీంట్లో విశేషంగా పాల్గొనవలసిన అవసరం వీఐపీ రికమెండేషన్ మేము ప్రత్యేకంగా పాల్గొంటామని ఏమీ లేదు. శివోహం, శివోహం, శివోహం. ఎవరన్నా రర్రి కూర్చోండి, లైన్‌లో నిలబడండి. మీకు నీళ్ళిస్తారు, జలమిస్తారు. పవిత్ర ద్రవ్యములు మిశ్రితం చేసినటువంటి జలము, బిల్వదళం ఇస్తారు, అక్షింతలిస్తారు. మీ స్వహస్తముల చేత పోసి దళం అర్పించి, అక్షింతలు అర్పించి దండం పెట్టుకొని, అటు తిన్న గురువుగారికి దండం పెట్టుకొని కిందికొచ్చి భస్మము, లడ్డూ ప్రసాదం తీసుకొని వెళ్ళవచ్చు. అంతకుముందు జరిగినటువంటి లింగోద్భవ కాలమున కన్నా ముందు జరిగినటువంటి పర్యాయపు పూజ వాస్తవంగా నేను నిజం చెప్తాను నా అనుభవం ప్రకారంగా. ఏమి చూసినా రాని ఫలము శివలింగమునకు పూజ చేస్తే వస్తుందట. ఇది సత్యం, బ్రహ్మ సత్యం. ఇప్పుడు అమ్మవారికి పూజ జరుగుతూ ఉంటుంది కదా! అమ్మ ఎన్నో రకములైనటువంటి ఆభరణాలను, ఆభూషణాలను ధరిస్తుంది. అమ్మకు కాటుక, బొట్టు, రకరకాల అలంకరణలు ఉంటాయి. శివయ్యకు అవేం లేవు, భోళాశంకరుడు. కానీ ఆ శివయ్యకు చేసేటటువంటి పూజను చూస్తే చాలా విశేష ఫలితం వస్తుందట. లింగార్చన కన్నా లింగాభిషేకమునకు విశేష ఫలితం ఉందట. పరమశివుని లింగమునకు అభిషేకం చేసేటప్పుడు పలికేటటువంటి మంత్రములు చాలా విశేషమైనటువంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఆ పూజలు జరిగేటప్పుడు, ఆ తంతులు జరిగేటప్పుడు 2 గంటలు 3 గంటల సమయం పడుతుంది. ఆ పూజలు జరిగేటప్పుడు అందరు స్టేజ్ ముందర కూర్చొని అలా చేతులు కట్టుకొని చూస్తూ పరవశించిపోవాలి. నా తండ్రి జగత్పిత ఈ సమస్త లోకాలను పరిపాలించేటటువంటి మహాశివుణ్ణి పూజిస్తున్నారు, ఆయన్ని పూజిస్తున్నారంటే ఆ పూజను నేను చూస్తున్నానంటే నా జన్మ పావనమైపోయింది, అలా ఫీల్ అయిపోవాలి. ఆ త్రిమూర్తి లింగములను అభిషేకం చేస్తూ ఉంటే ఆయన తనువును కడుగుతున్నారంటే ఆయనని కడిగేటటువంటి ఆ దృశ్యమును చూస్తుంటే నా పాపాలు కడుక్కుపోతున్నాయని ఫీల్ అవ్వాలి. 3 గంటల సమయం, 4 గంటల సమయం పడుతుంది. పూజ తర్వాత అందరికీ ఏకకాలమునందు సమానమైనటువంటి అవకాశం ఉంటుంది తప్ప స్పెషల్గా పాల్గొనే అధికారం ఎవరికి లేదు. మేము పే చేస్తాము, డబ్బులు కడతాం, మేము మీద కూర్చొని మా చేతులతో చేస్తామని ఎవరికి లేదు. అట్లా మీకేమన్నా అవకాశాలు ఉంటే వేరే దేవాలయాల్లో, వేరే పీఠాలలోకి వెళ్ళిపోండి. ఇక్కడైతే ఆ రోజు లేదు. గోత్రనామాలు ఏమైనా ఆన్లైన్లో పంపితే ఉచ్చరిస్తారు. ఒక 2 రోజుల ముందు పంపాలి. ఎలా? పీఠం యొక్క నంబర్లు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో స్క్రోల్ చేస్తారు. ప్రతి వీడియోకి ట్యాగ్లో పీఠం నంబర్లు ఉంటాయి. ఆ నంబర్కి మీ గోత్రనామాలు పంపించి, అయ్యా పూజలో మా గోత్రనామాలు చదవండి అంటే మేము చదువుతాం. దానికి డబ్బులేం లేదు. మీరు భక్తిపూర్వకంగా ఏమన్నా పంపాలనుకుంటే ట్రస్ట్కు పంపొచ్చు. పీఠం యొక్క ట్రస్ట్ ఉంది, శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం ట్రస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వాటిలో మీకు చేతనైనంత రూపాయనో 2 రూపాయలు ఆటనచారణ చెల్లదు కదా. ఆటనచారణ చెల్లేట్లాగుంటే అది కూడా చెప్తుంటిమి కదా. రూపాయి చెల్తుంది కాబట్టి రూపాయనో 2 రూపాయలు పంపండి. ఇతను అడిగిండు కాబట్టి చెప్పిన నేను. మళ్ళీ నేనేం చెప్పలేదు. అయిపోయింది.